బ్యాక్ టు GTA 5 రియల్ లైఫ్. అండ్ లాస్ట్ పార్ట్ లో మీకు తెలిసే ఉంటది, మనం లాస్ శాంటోస్ లోనే ఒక రిచెస్ట్ పర్సన్ అయితే అతని కార్ మోడిఫికేషన్ కి ఇచ్చాడు. ఆ కార్ అయితే మనం మోడిఫై చేసి ఎన్నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించాము. ఆ వీడియో ఎవరన్నా మిస్ అయితే ఇక్కడ ఐ బటన్ దగ్గర పెట్టేస్తున్నా, తప్పకుండా చెక్ చేయండి. వీడియో మాత్రం అదిరిపోయింది అసలు. అవునా నిజమా? అండ్ ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే థంబ్నెల్ లో చూసే ఉంటారు, ఈ రోజు మనం ఒక స్టీలింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాము. అదేదో కాదు, ఒక స్పెషల్ కార్ అన్నమాట. అదే కల్కిలో ఉన్న బుజ్జి కార్. అంటే మనం కీర్తి సురేష్ అయితే కిడ్నాప్ చేస్తున్నామని అనుకోవచ్చు. ఏమిటండి మీరు మాట్లాడేది? కల్కిలో ఉన్న కీర్తి సురేష్ అన్నమాట, మనకు రియల్ లైఫ్ లో ఉన్న కీర్తి సురేష్ కాదు. ఐ థింక్ వాటో వాట్ మనం కల్కిలో ఉన్న బుజ్జి కార్ అయితే స్టీల్ చేస్తున్నాము. అది ఎలా చేస్తున్నాం ఏంటనేది మీకైతే డౌట్ రావచ్చు. లాస్ట్ పార్ట్ లో నేను కూడా లిబర్టీ సిటీకి వెళ్దామని నేను కంప్లీట్ గా బుకింగ్స్ అన్ని చేద్దామని అనుకున్నాను. కానీ అప్పుడే నాకు లెస్టర్ నుంచి కాల్ వచ్చిందనమాట. ఆ లెస్టర్ నేను చెప్తున్నాను కదా ముందు నుంచి, లెస్టర్ ఏదో కొత్తగా ఏదో ప్లాన్ చేస్తున్నాడని చెప్పాను కదా. అండ్ ఇప్పుడు మనకు ఆ ప్లాన్ ఏంటో తెలిసిపోయింది. లెస్టర్ ప్లాన్ చేస్తుంది ఏంటి, అసలు ఈ రోజు ఏం చేయబోతున్నాం అని నాకైతే తెలిసిపోయింది. ఇంకా లిబర్టీ సిటీని వదిలేసి నేను లెస్టర్ చెప్పిన పని అయితే చేయడానికి అయితే రెడీ అయిపోయాను. అధికారిని అయితే స్టీల్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ చూడండి, నా షోరూమ్ దగ్గర ఎంత మంది మనుషులు వస్తున్నారో. ఇక్కడ ఒక్కొక్కడు వస్తున్నాడు, ఫోటోలు దింపుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అసలు ఇప్పుడు ఈ షోరూమ్ మాత్రం ఫుల్ ఫేమస్ అయిపోయింది అనమాట లాస్ శాంటోస్ సిటీలో. ఎందుకంటే లాస్ట్ టైం మనం చాలా కార్స్ అయితే మంచి మంచి కార్స్ అమ్మాము. అండ్ ఇంకా చాలా కార్స్ అయితే తెప్పియాలి. అండ్ అందుకే నేను లిబర్టీ సిటీలో ఉన్న డీలర్షిప్ తో కూడా కాల్లో మాట్లాడి కొన్ని కార్స్ అయితే పంపించుకుందామని అనుకుంటున్నా. ఇంకా వెళ్ళాలంటే నాకు కూడా టైం సరిపోవట్లేదు. అండ్ మన షోరూమ్ లో కొత్త వాళ్ళని కూడా యాడ్ చేశాను అనమాట. అదేంటంటే ఇక్కడ కొంతమంది సెక్యూరిటీ ఉన్నారు చూడండి, ఈ సెక్యూరిటీ వాళ్ళని కూడా యాడ్ చేశాను. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వచ్చి మనుషులు కొట్లాడుతున్నారు, అసలు ఇక్కడ కార్లు పెట్టట్లేదని. అందుకే ఇంకా వీళ్ళని అయితే పెట్టాల్సి వచ్చింది, లేదంటే అసలు షోరూమ్ ని ఏమన్నా డ్యామేజ్ చేస్తారని భయం అవుతుంది. అండ్ ఇక్కడ రిసెప్షన్ లో ఒక అమ్మాయిని కూడా అయితే పెట్టేశాను నేను. ఇక్కడ ఒక అమ్మాయి అండ్ పక్కన ఒక అమ్మాయి అయితే వెయిట్ చేస్తుంది కదా. సో వీళ్ళిద్దరిని ఇక్కడనే పెట్టేశాను. అండ్ కొంచెం మంచిగా చూసుకుంటున్నారు. ఇక్కడ ఒక బాడీ గార్డు అండ్ ఇక్కడ ఒక కస్టమర్ కూడా అయితే వెయిట్ చేస్తుంది. అండ్ వీళ్ళు వచ్చేసి కొంచెం ప్రీమియం కస్టమర్స్ అనమాట. అందుకే వీళ్ళు వచ్చేసి లోపల సిట్టింగ్ లో అయితే ఉన్నారు. అండ్ మన ఆఫీస్ రూమ్ చూసారా, మన ఆఫీస్ రూమ్ లో కూడా ఒక ఎంప్లాయీని అయితే పెట్టేశాను వర్క్ కి. అంటే ఆమె వెళ్ళి CEO సీట్లు అయితే కూర్చోదులేండి, జస్ట్ పక్కన నిలబడి క్లయింట్స్ అయితే మాట్లాడుతూ ఉంటది. ఇదైతే చేంజెస్ చేశాను. అండ్ ఇప్పుడు మనము ఇక్కడ నుంచి వెళ్లే సమయం కూడా అయితే వచ్చేసింది అనమాట. అది ఎక్కడికో కాదు, మనకు లెస్టర్ అయితే కాల్ చేసి ఒక లొకేషన్ అయితే ఇచ్చాడు నాకు. ఆ లొకేషన్ కి అయితే వస్తే మనకు ఆ ప్లాన్ ఏంటి, అసలు మనం ఈరోజు ఆ బుజ్జి అంటే కల్కి కార్ ని ఎలా దొంగలిస్తున్నాం అనేది మనకైతే లెస్టర్ ప్లాన్ మొత్తం చెప్తా అని చెప్పాడు. గైస్ ఇంత బిజీ అయిపోయాను. అండ్ ఇప్పుడు చూడండి, మన మెకానిక్ దగ్గర కూడా ఎన్నో కార్స్ వచ్చి వెయిట్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఒక సూపర్ కార్, దీని పక్కన ఇంకొక స్పోర్ట్స్ కారు, అండ్ ఇక్కడ ఇంకొక ఫెరారీ కార్ లాగైతే ఉంది. ఇది కూడా మోడిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం లాస్ శాంటోస్ సిటీలోనే రిచెస్ట్ పర్సన్ కి మనం మోడిఫై చేసాం కదా, అందుకే చాలా మంది కస్టమర్స్ అయితే ఇంకా ఎగపడారు. అసలు నిజం చెప్పాలంటే ఈడు బెన్నీ గారు చూడండి, అసలు ఏంటి ఏం చేస్తున్నాడు ఈడు, ఆడు బొక్కగాడు పని చేసుకో అని చెప్తుంటే ఆడు మాట్లాడుకుంటూ కూర్చుంటున్నాడు. రే బెన్నీ, ఎందుకురా నీకు బతుకు, ఏం చేస్తున్నావురా నువ్వు పని చేసుకోరా బాబు. గైస్ ఈడు అసలు ఏంటి అసలు, రే బెన్నిగా ఇన్ని 2 కార్లు అక్కడ ఒక కార్ పెట్టుకుని ఏం చేస్తున్నావురా నువ్వు. గైస్ వీడికి కూడా నేను కంప్లీట్ గా చెప్పేస్తాను, నువ్వు తొందర పనులు చేసుకోరా. ఇంకా కార్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ వస్తాయి, నువ్వు హ్యాండిల్ కూడా చేయలేవు అని చెప్తాను ఒకసారి వీడికి. గైస్ ఇంకా వీడికైతే చెప్పేశాను. అండ్ వాడైతే పని అయితే చూసుకుంటా అని చెప్పాడు. అండ్ నాకైతే లెస్టర్ తెగ కాల్ చేస్తూనే ఉన్నాడు, అసలు తొందరగా రమ్మని చెప్తున్నాడు. సో ఫాస్ట్ గా మన టెస్లా కార్ తీసుకుని డైరెక్ట్ గా లెస్టర్ చెప్పిన లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇంకా టెస్లా కార్ అయితే మనం తీసేసుకున్నామని అనుకోండి, నా దగ్గర ఉన్న $25 million లో $5 million అయితే నేను టెస్లాకి అయితే కట్టేశాను. అండ్ ఇప్పుడు ఈ కార్ మనదే అనమాట. చాలా మంది కూడా కామెంట్ చేసి చెప్పారు టెస్లా కార్ తీసుకో అని. సో ఇంత చెప్పిన తర్వాత నేను తీసుకోకపోతే బాగోదు కదా, అందుకే నేను తీసేసుకున్నా. గైస్ ఇంకేం లేట్ చేయకుండా మనం డైరెక్ట్ గా లెస్టర్ చెప్పిన లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, నేను వచ్చేసి లెస్టర్ చెప్పిన లొకేషన్ కి ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాను అనమాట. అండ్ ఇప్పుడు నేను వెళ్ళి లెస్టర్ తో మాట్లాడాలి. అసలు ఆ కల్కి కార్ ని ఎలా లేపేయాలి ఏంటనేది నాకు కొంచెం కూడా ఐడియా లేదు. మేబీ అది లేపడం కూడా అంత ఈజీ కాదనుకుంటా. అండ్ నాకైతే ఇక్కడ లెఫ్ట్ అయితే లొకేషన్ అయితే చూపిస్తుంది. నేను తెలిసి లెస్టర్ ఇక్కడనే ఉన్నాడా, అసలు ఇక్కడ ఏం చేస్తున్నాడు నాకు అర్థం కాలేదు. ఓకే గైస్, అక్కడైతే నాకు ఒకరైతే కనపడుతున్నారు. మేబీ లెస్టర్ అక్కడనే ఉండే ఛాన్స్ అయితే ఉందనుకుంటా. ఓకే
యా గైస్, లెస్టర్ వచ్చేసి ఇక్కడనే ఉన్నాడు. సో ఫస్ట్ గా లెస్టర్ తో వెళ్ళి మాట్లాడదాం. అండ్ ఇక్కడనే ఉన్నాడు చూడండి. ఓకే, నేను కూడా నా బండి అయితే ఇక్కడనే పార్క్ చేసేసి మనం దిగేసి లెస్టర్ తో అయితే మాట్లాడదాం. అసలు ఏంటి సంగతులు, ఎలా చేయాలి ఏంటనేది నేను లెస్టర్ తో కనుక్కుందాము. ఆల్ రైట్ గైస్, నేను వచ్చేసి లెస్టర్ తో అయితే మాట్లాడేశాను. అండ్ లెస్టర్ నాకు ఏం చెప్తున్నాడంటే, ఈ రోజు మనం కల్కి కార్ లేపేస్తున్నాం కదా, ఆ కార్ని లేపాలంటే అంత ఈజీ అయితే కాదు. ఆ కార్ వచ్చేసి చాలా అంటే చాలా రిస్క్ ఉందన్నమాట దాన్ని లేపేయడానికి. మన ఇండియాలో కల్కి మూవీ చూసి ఆ కార్ని చూసి లాస్ శాంటాస్ లో కూడా ఒక మూవీ అయితే తీస్తున్నారంట, సేమ్ సినిమానే డబ్ చేస్తున్నారని నాకు లెస్టర్ అయితే చెప్పాడు. దానికోసం ఆ కార్ని అయితే మళ్ళీ సృష్టిస్తున్నారంట లాస్ శాంటాస్ లో. మన ఇండియాలో ఉన్న కల్కి కంటే ఫుల్లీ అడ్వాన్స్డ్ అనమాట. అది 300-500 స్పీడ్ కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఆ కార్ని మనం దొంగలిస్తున్నాము. దొంగలించాలంటే అంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు ఆ కార్ ఒక ల్యాబ్ లో అయితే ఉందంట. దాన్ని ఫుల్లీ మాడిఫై చేస్తున్నారు మెకానిక్స్ అండ్ కొంతమంది ల్యాబ్ సైంటిస్టులతో కలిసి ఆ కార్ని అయితే సృష్టిస్తున్నారు అనమాట. చాలా పవర్ఫుల్ గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అసలు అక్కడ ఒక్క దోమ వెళ్ళాలంటే కూడా చాలా కష్టం అంట. అంతమంది పోలీస్ సెక్యూరిటీ అయితే అక్కడైతే ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితిలో మనం ఏం చేయాలని నేనైతే లెస్టర్కి అడిగాను. మళ్ళీ ఏం చేసావు నువ్వు, అసలు నువ్వు ప్లాన్ ఏం చేసావని చెప్తే నాకు లెస్టర్ తన ప్లాన్ అయితే చెప్పాడనమాట. ఆ ప్లాన్ ఏంటంటే, ఈ రోజు నా ఫస్ట్ గా యాక్టింగ్ అయితే చేయాలి. ఆ యాక్టింగ్ ఎలా ఉండాలంటే ఆస్కార్ వచ్చేయాలి చెప్తున్నా, అలాంటి యాక్టింగ్ అయితే చేయాలని నాకు చెప్పాడు. ఆ యాక్టింగ్ ఎలా చేయాలి, అసలు ఏం చేస్తున్నాం అనేది నాకు లెస్టర్ ఇంకొక లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెప్తున్నాడు. సో ఫస్ట్ గా నేను లెస్టర్ కలిసి ఒక లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళి ఆ ప్లాన్ గురించి అయితే చెప్తా అని చెప్పాడు నాకు. సో ఫస్ట్ గా లెస్టర్ తో మాట్లాడేసి ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోదాము. లెస్టర్ అయితే ఇంకా కంప్లీట్ గా రెడీ అయిపోయాడు. ఇంకా సిగరెట్ కూడా తాగడం అయిపోయింది అనమాట. ఇంకా లెస్టర్ రెడీ అయిపోయాడు. సో నేను లెస్టర్ కలిసి లెస్టర్ చెప్పిన లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అసలు లెస్టర్ ఏం ప్లాన్ చేశాడు ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ కల్కి కార్ ని లేపేయాలంటే అంత ఈజీ కాదంట. అది ల్యాబ్ లో ఉంది. కొంతమంది మెకానిక్స్ సైంటిస్టులు కలిసి మరి ఏదో ఇన్వెంట్ చేస్తున్నారు దాన్ని. అంటే ఏదో చాలా రిస్క్ అయితే ఉన్నట్టుంది. చాలా మంది అయితే పోలీస్ వాళ్ళు అయితే అక్కడ ఉన్నారని నాకు లెస్టర్ అయితే చెప్తున్నాడు. చాలా రోజుల నుంచి కష్టపడ్డాడంట ఆ ప్లాన్ ని సృష్టించడానికి. సో ఇంకే లేచేయకుండా డైరెక్ట్ గా లెస్టర్ చెప్పిన లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతా. లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, నేను వచ్చేసి లెస్టర్ చెప్పిన లొకేషన్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాను. కానీ లెస్టర్ ఏం లొకేషన్ ఇచ్చాడో తెలియదు. కానీ అసలు ఆల్మోస్ట్ మనం లాస్ శాంటోస్ సిటీ బయటికి వచ్చేసాం. అసలు లొకేషన్ కి ఇంకా మనం లెఫ్ట్ అయితే వెళ్ళాలి. అసలు ఇంత గలీజ్ రోడ్ లో అసలు ఈ రోడ్ లో మమ్మల్ని పిలుచుకొచ్చాడు ఏంటని అర్థం కావట్లేదు. నా టెస్లా కార్ ఏమన్నా అవుద్దని నేను అనుకుంటున్నా, బట్ ఏమైతే అవ్వదులేండి. ఏదన్నా అయినా కూడా మనకి బెన్నీ అయితే ఉన్నాడు చేయడానికి. సో కానీ లెస్టర్ ఏదో ప్లాన్ అయితే గట్టిగా చేశాడనమాట. ఆ కల్కి అంటే మన ప్రభాస్ డార్లింగ్ కార్ని లేపేయాలంటే అంత ఈజీ అయితే కాదు. దానికి ఎంతో ప్రిపరేషన్ అయితే కావాలి. సో ఆ ప్రిపరేషన్ మొత్తం లెస్టర్ అయితే చేశాడనమాట. కొంచెం ప్లాన్ గా ఏదో చెప్తున్నాడు. ఆ ప్లాన్ ఏంటి మొత్తం నేను మీకు క్లియర్ గా చెప్తాను. అండ్ లెస్టర్ చెప్పిన లొకేషన్ వచ్చేసి ఇక్కడే ఈ కొట్టం దగ్గర అనమాట. ఈ కొట్టం దగ్గర నువ్వు వెళ్ళి ఈ కార్ని ఇంటి బ్యాక్ సైడ్ పార్క్ చేసి అని నాకు చెప్తున్నాడు. సో ఓకే, అసలు ఏం చేస్తున్నాడు రీడు నాకు అర్థం కావట్లేదు లెస్టర్ గడు. ఓకే గైస్, నేను వచ్చేసి ఇంకా ఇక్కడనే పార్క్ చేశాను. రే లెస్టర్ రే, నేను వచ్చేసి కంప్లీట్ గా లెస్టర్ తో మాట్లాడి అసలు ప్లాన్ ఏంటి మొత్తం మనమైతే కనుక్కుందాం. ఆల్ రైట్ గైస్, నేను వచ్చేసి లెస్టర్ తో కంప్లీట్ గా ప్లాన్ గురించి అయితే కనుక్కున్నాను అనమాట. అండ్ లెస్టర్ వేసిన ప్లాన్ మామూలు ప్లాన్ కాదు. అసలు ఎవ్వడు కూడా ఊహించాడు అనమాట. అంత భయంకరమైన ప్లాన్ అయితే చేశాడు. ప్లాన్ ఏంటనేది మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. కల్కి కార్ని మనం లేపేయాలంటే అంత ఈజీ కాదు, అసలు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ లెస్టర్ వేసిన ప్లాన్ తో అది పాసిబుల్ అనమాట. అదేంటంటే అక్కడ చాలా మంది సెక్యూరిటీగా అయితే ఉన్నారు కదా, ఆ సెక్యూరిటీని మనం కొట్లాడుకుంటే వెళ్తే మనల్ని ఖచ్చితంగా చంపేస్తారు. లేదా ఇంకొక ఆప్షన్ అయితే ఉందన్నమాట. అదేంటంటే మనం ఫేక్ పోలీస్ లాగా లోపలైతే ఎంటర్ అవ్వచ్చు. ఫేక్ పోలీస్ అవ్వాలంటే మన దగ్గర కావాల్సింది అండ్ ఒక ఐడి కార్డ్ అనమాట. ఆ ఐడి కార్డు అందుకే ఈ రోజు లెస్టర్ నాకు కాల్ చేసి మరి ఇక్కడ పిలుచుకొచ్చాడు. ఎందుకంటే ఇక్కడ యాక్టింగ్ చేయాలన్నమాట. ఎలాంటి యాక్టింగ్ అంటే ఒక ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేయాలి. ఆ యాక్టింగ్ తో మనకు ఆస్కార్, నంది అవార్డులు అవి కూడా రావచ్చేమో అనుకుంటున్నా. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మమ్మల్ని ఎవడో చిత్త కొట్టాడు, దెబ్బలతో కింద పడిపోయానని నేను పోలీస్ వాళ్ళకైతే కాల్ చేస్తాను అనమాట. కాల్ చేస్తే ఇక్కడికి పోలీస్ వాళ్ళైతే ఒక పెట్రోలింగ్ కార్ అయితే పంపించేస్తారు. అండ్ అప్పుడు ఆ పెట్రోలింగ్ కార్ లో వచ్చిన పోలీసులని మనం చంపేసి వాళ్ళ బట్టలు అండ్ ఒక ఐడి కార్డ్ అయితే తీసుకుంటామో. ఆ ఐడి కార్డు బట్టలు తీసుకున్న తర్వాత మనం
డైరెక్ట్ గా ఆ ల్యాబ్ లో ఎంటర్ అయితే అవ్వచ్చని నాకు లెస్టర్ అయితే చెప్తున్నాడు. ఇంత మంచి ప్లాన్ చేశాడు యాక్చువల్ గా. అది కాకుండా పోలీసులు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు, అందుకే లాస్ శాంటోస్ సిటీ బయటికి అయితే వచ్చానని నాకైతే లెస్టర్ అయితే చెప్పాడు. సో మనం కూడా మంచి ప్లాన్ అనుకుంటున్నా. సో ఇక్కడనే నేనైతే దెబ్బలు తగేలాగా యాక్టింగ్ అయితే చేస్తాను. అప్పుల్లోపు లెస్టర్ పోలీస్ వాళ్ళకైతే కాల్ చేసి మరి ఇక్కడికైతే పిలుస్తాడు. సో చూద్దాం పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత మమ్మల్ని ట్రీట్మెంట్ చేయడానికి ఏం చేస్తారు ఏంటి. అప్పుడు వాళ్ళని చంపేసి వాళ్ళ బట్టలు అయితే తీసేసుకుందాము. సో ఫాస్ట్ గా మనం అయితే వెయిట్ చేద్దాము. ఇక్కడనే పోలీస్ వాళ్ళకైతే ఫస్ట్ గా కాల్ చేసేయమని చెప్తాను. ఇంకా నేను ఇక్కడనే పడుకుంటాను. ఇంకేముంది, దెబ్బలు తగిలినలాగా ఉంటుంది అందరికి. సో ఇక్కడనే నేనైతే పడుకుంటారే. లెస్టర్ ఫాస్ట్ గా ఫోన్ చేయి, నువ్వు ఇక్కడ నుంచి కార్నర్ మూలకి వెళ్ళిపో. ఆల్ రైట్ గైస్, చూస్తున్నారు కదా నాకు లెస్టర్ ఎలా మార్చేశాడు. అసలు మొత్తం ముఖాన రక్తంతో నింపేశాడు అసలు కంప్లీట్ గా. ఇప్పుడు ఎవడో మమ్మల్ని వచ్చి చిత కొట్టెళ్ళినట్లేదు, సేమ్ అలానే ఉంది. అండ్ మన యాక్టింగ్ కూడా చూడండి. అసలు దీనికి నంది అవార్డు ఎందుకు రాదు చెప్పండి. నేను వెళ్ళి కొట్లాడతా TFI ముందర వెళ్ళి. చూడండి వాకింగ్ కూడా ఇలా నేర్చుకున్నాను నేనైతే వార్ని. గైస్ దీనికి ఖచ్చితంగా నంది రావాల్సిందే. అసలు నంది అవార్డు కోసం మీరు కూడా వెళ్ళి కామెంట్ సెక్షన్ లో నంది అవార్డు అని కామెంట్ చేసి చెప్పేసేయండి. దీనికి అవార్డు మనకు రావాల్సిందే. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. అలాగా రక్తము కాట్లతో ఎవడో గన్ షాట్ ఇచ్చినట్టు నేనైతే ఇక్కడనే ఉన్నాను. అండ్ ఇక్కడ చూద్దాం అసలు ఇక్కడ ఎవడన్నా పోలీసు వాళ్ళు వస్తాడా అనేది. అండ్ లెస్టర్ కూడా చూడండి ఆ మూలకి వెళ్ళి దాపెట్టుకున్నాడు ఎవరికి కనపడకుండా. సో ఇక్కడనే మనం పోలీసు వాడు వచ్చేదాకా వెయిట్ చేద్దాము. పోలీస్ వాళ్ళకి కూడా కాల్ అయితే చేసాం మనము. వాడు వచ్చిన తర్వాత వాడిని చిత కొట్టేసి వాడి బట్టలు తీసుకొని డైరెక్ట్ గా మనం ల్యాబ్ దగ్గరికి వెళ్ళి ఆ కల్కి కార్ని అయితే లేపుకొచ్చేయడమే అనమాట. సో చూద్దాం, నేనైతే ఇక్కడనే వెయిట్ చేస్తా. 2000 years later. ఇప్పటి నుంచి నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను కానీ యాక్టింగ్ చేస్తున్నాను కానీ అసలు ఈ పోలీసు వాళ్ళు వస్తూనే లేరయ్యా. అసలు ఈ పోలీసు వాళ్ళు ఇంత దూరం ఉండడం వల్ల రాలేదా. అండ్ 1 second గైస్, ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. అంటే వీడిని ఏదో చేయొచ్చని అనుకుంటున్నా. సార్ 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 హెల్ప్ సార్, ఎవడో నన్ను ఇష్టం వచ్చినట్టు చిత కొట్టాడు సార్. గైస్ వీడి కార్లోనే ఉన్నాడు. ఒకసారి వీడికైతే నేను చెప్తాను. అండ్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, నాకు లెస్టర్ ఒక కత్తి అయితే ఇచ్చాడు అనమాట. అండ్ ఈ పోలీస్ ఆఫీసర్ దిగాడు. ఈ పోలీస్ ఆఫీసర్ వచ్చాడు అండ్ ఇతనికి నేను కంప్లీట్ గా చెప్పేస్తున్నాను. ఇక్కడ నేను సైక్లింగ్ వస్తే ఎవరో ఒక 4 వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టారు. చూడండి నా ముఖం మొత్తం చూడండి ఎలా రక్తంతో నిండిపోయిందో. నాకు అర్జెంట్ గా నేను హాస్పిటల్ కి వెళ్ళాలి. అండ్ ఆ మనుషుల్లో ఒకరిని నేనైతే పట్టేసుకున్నాను. ఆ మనుషులు ఎక్కడున్నాడంటే ఆ మూలకైతే ఉన్నానని చెప్పాను నేను. ఓరు బాబో నువ్వు ఎవడవో గానా. సో అతను వచ్చేసి అక్కడ ఉన్నాడు. అండ్ అక్కడ లెస్టర్ కూడా ఉన్నాడు, వాళ్ళని చూస్తున్నట్టున్నాడు. ఇంకా వాడి పేరు చెప్పేశాను నేను ఇంకా. అండ్ ఇదే టైంలో నేను కత్తి అయితే తీసేసుకున్నా. కత్తి తీసుకొని వెనక్కి నుంచి పొడిచి పాడు దొబ్బేస్తాను ఇంతో. సో వీడైతే అక్కడైతే చూస్తున్నాడు కదా. ఒక్క నిమిషం, నీ తలకాయ గైస్ నరికేసాను, నీ తలకాయ ఇష్టం వచ్చినట్టు నరికేసాను. అసలు వీడిప్పుడు బ్రతికుండే ఛాన్స్ అయితే లేదు. అండ్ లెస్టర్ కూడా ఇదంతా చూసి వచ్చేసాడు చూడండి. ఇంకా ఇప్పుడు వీడి బట్టలు అయితే మనం మార్చేసేయాలన్నమాట. వీడి బట్టలు నేను వేసుకోవాలి. అప్పుడు బట్టలు వేసుకొని ఇంకా వీడి కార్ కూడా ఉంది కదా, ఆ కార్ లో మనం ల్యాబొరేటరీకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అక్కడ కల్కి కార్ అయితే తీసుకురావడానికి. సో ఫాస్ట్ గా ఇంకా వీడి డ్రెస్ అయితే మార్చేద్దాము. నీ తలకాయ ఇంత లేట్ వస్తాడా ఈ బోక్కడి, ఇంత లేట్ వస్తాడా? ఈ మనుషులు ఎవడన్నా చచ్చిపోతే వీడు ఎవడు రెస్పాన్సిబిలిటీ? ఇంత లేట్ వస్తే కోపం మొత్తం తీర్చి పాడేశాను నేను మాత్రము. సో చూద్దాం. ఫస్ట్ గా వీడి బట్టలు అయితే నేను వేసేసుకుంటా. వాడి బట్టలు అయితే వేసేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు చూడండి ఆడు బట్టలు లేకుండా పడిపోయాడు. ఇప్పుడు లెస్టర్ చెప్పిన ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుంది. లెస్టర్ చెప్పిన పోలీస్ డ్రెస్ అయితే మనకి దొరికేసింది. అండ్ ఇప్పుడు ఒక ఫేక్ పోలీస్ ఆఫీసర్ లాగా మనమైతే అక్కడికి వెళ్తున్నాము. అండ్ లెస్టర్ వచ్చేసి టెస్లా కార్ లో అయితే వస్తాడనమాట. సో చూద్దాం ఫాస్ట్ గా. అతనైతే సరే అని చెప్పేశాడు. అండ్ ఇప్పుడు ఈ పోలీస్ కార్ తీసుకుని ల్యాబొరేటరీ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటది ఏంటనేది తెలియదు. మనం ఈ కార్ తీసుకుని ల్యాబొరేటరీ దగ్గరికి అయితే వెళ్దాం. అసలు అక్కడ ఎంత మంది ఉన్నారు ఏంటనేది ఐడియా లేదు కానీ చెప్తున్నాడు లెస్టర్ మాత్రం చిల్లి గవ్వ కూడా లోపలికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. బట్ ఒక పోలీస్ ఆఫీసర్ అయితే తప్ప మనం వెళ్ళలేమని నాకు లెస్టర్ చెప్పాడు. కాబట్టి ఒక పోలీస్ ఆఫీసర్ డ్రెస్ అయితే మనం దొంగలించేసాము. సో ఇంకేం లేట్ చేయకుండా మనం డైరెక్ట్ గా ఆ ల్యాబొరేటరీ ఏరియా దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, నేను వచ్చేసి ఒక ఫేక్ పోలీస్ ఆఫీసర్ లాగా డైరెక్ట్ గా ల్యాబొరేటరీ దగ్గరలో కూడా వచ్చేసాను అనమాట. అండ్ ఇప్పుడు మనం చాలా సేఫ్ గా అయితే ఉండాలని నాకు లెస్టర్ కాల్ లో మరి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చాలా మంది పోలీస్ వాళ్ళు అండ్ మిలిటరీ వాళ్ళు అయితే తిరిగే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. ల్యాబొరేటరీలో ఉన్న పోలీస్ వాళ్ళని చూసి నువ్వు భయపడకు, నిన్ను ఎలాగైనా సరే సేవ్ చేసే బాధ్యత నాదని నాకు లెస్టర్ అయితే చెప్పాడు. ఇప్పుడు మనకు ఒక టాస్క్ ఏంటంటే మనం లోపలికైతే ఎంటర్ అయ్యేలాగా చూడాలి. అంతే, లోపల ఎంటర్ అయ్యామా సరే,
లేదంటే మమ్మల్ని అలౌ చేయలేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది అండ్ అక్కడ చెప్పలేం కూడా ఏదన్నా అవ్వచ్చని నాకు లెస్ట్ అయితే చెప్పాడు. సో ఇప్పుడు మనకు కావాల్సింది లోపల ఎంటర్ అవ్వడానికి ఒక మార్గం. సో ఆల్మోస్ట్ నేను వచ్చేసి ఇక్కడ ఉన్న ల్యాబొరేటరీ దగ్గర కూడా వచ్చేసాను అనమాట. ఇక్కడనే చూడండి ఆ ల్యాబొరేటరీ అండ్ 1 సెకండ్ హ్యూమనీ ల్యాబ్స్ అండ్ రీసెర్చ్ అనమాట. ఇక్కడే ఆ బుజ్జి కార్ అయితే తయారు చేస్తున్నారు అండ్ ఇక్కడ పోలీస్ వాళ్ళు మిలిటరీ కార్స్ ఎంట్రన్స్ లోనే ఉన్నాయి చూడండి గైస్. ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉన్న నాకు ఒకటే ఆప్షన్ ముందెళ్ళి వాళ్ళతో మాట్లాడడము. నాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి ఆ బుజ్జి కార్ని ఒక ఫోటో తీసి పంపి అని నేను వాళ్ళకైతే చెప్తాను. సో నేను ఒకసారి వీళ్ళతో వెళ్ళి మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు నేను డైరెక్ట్ గా లోపలికి వెళ్ళాలంటే కూడా ఆప్షన్ లేదు. ఇప్పుడు ఇంతమంది పోలీస్ వాళ్ళు ఇన్ని కార్స్ ఉండగా నేను వెళ్ళడానికి చాలా కష్టము. సో చూద్దాం ఫస్ట్ గా ఇతని పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడదాము. గైస్ ఏది జరగకూడదో అదే జరిగింది. అక్కడ లోపల ఉన్న పై ఆఫీసర్స్ వచ్చేసి ఎంటర్ అవ్వడానికి రిజెక్ట్ చేశారనమాట. ఎందుకంటే వాళ్ళకు అలాంటి ఆర్డర్స్ ఏం రాలేదంట ఫోటో తీయడానికి అలాంటివి. అందుకే మమ్మల్ని అయితే అలౌ అయితే చేయట్లేదని ఇతనైతే చెప్తున్నాడు. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో లేదంటే ఇక్కడ చాలా ప్రాబ్లం అవ్వచ్చు అని వెళ్ళమని చెప్తున్నాడు అనమాట. అసలు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు గైస్. అయినా రిజెక్ట్ చేస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే మనకి ఏం నిజంటే ఆర్డర్స్ కూడా రాలేదు కాబట్టి. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పేస్తున్నాడు చూడండి గైస్. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళడమే మంచి ఆప్షన్ అనమాట. ఎందుకంటే అక్కడ చాలా మంది దగ్గర చాలా పెద్ద పెద్ద గన్స్ ఉన్నాయి. సో నేను ఇంకొక మార్గం అయితే వెతకాలి లోపల ఎంటర్ అవ్వడానికి. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి ఇది ఒక ఆప్షన్ అనుకుంటా. 1 సెకండ్ గైస్. అవుతా నలిసి ఇక్కడ నుంచి మనం లోపల ఏమైనా జంప్ చేయొచ్చా అనేది డౌట్ వస్తుంది నాకు. ఎలాగైనా సరే ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ నుంచి మనం లోపల జంప్ చేయాలి గైస్. ఒక మార్గం అయితే ఎత్తుకుతున్నాను కానీ అసలు ఇటు సైడ్ నుంచి చూస్తుంటే ఏ రూట్ కు లేదు. ఇది కంప్లీట్ గా ఫెన్సెస్ పెట్టారు ఇల్లు. ఒక్క నిమిషం నాకు అర్థం కావట్లేదు. ఈ నుంచి వెళ్ళడం కూడా పాసిబులా లేదంటే ఎవడన్నా పోలీసు వాడు చూసాడంటే మనల్ని వేస్తాడయ్యా. ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఈ కొండ ఉంది చూడండి, పైన నుంచి మనం జంప్ చేసి డైరెక్ట్ గా లోపలికైతే వెళ్ళిపోవచ్చు అనుకుంటా. నేను కార్ తో జంప్ చేస్తాను కాబట్టి సౌండ్ అయితే రావచ్చు. సో చూద్దాం ఒకసారి నార్మల్ గా జంప్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఉన్న ఆప్షన్ ఇదే గైస్. ఇది లేకపోతే ఇంకా వేరే ఆప్షన్ లేదు అసలు నాకు. లోపలికి వెళ్ళడానికి ఏం చేయాలి? 1 సెకండ్. ఈ నుంచి నేను యూటర్న్ అయితే తిప్పేసి డైరెక్ట్ గా ఫాస్ట్ గా ఈ నుంచి అయితే జంప్ చేయడానికి ట్రై చేస్తా. ఇన్ 3 ఒరే ఆగా ఇన్ 3 2 1 గో. ఓయ్ అబ్బా గైస్ లోపలికి వచ్చాను అండ్ మన కార్ కూడా సేఫ్ గా ఉంది. ఎవరికి కూడా డౌట్ కూడా రాలేదు. ఇది అవుతా లేదా నాకు తెలియలేదు కానీ ఏదో ట్రై చేసాను అయిందయ్యా. ఓకే నేను ఫస్ట్ గా ఈ కార్ అయితే దిగేసేయాలి. ఇంకా ఈ కార్ పరిస్థితి చాలా అంటే చాలా ఘోరంగా అయిపోయింటది. ఇప్పుడు ఫస్ట్ గా నేను ఏంటంటే ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళలో కలిసిపోవాలన్నమాట. ఎవరికి కూడా డౌట్ రాదు అప్పుడు. సో ఫస్ట్ గా ఈ నుంచి పైకి ఎక్కి నేను లోపలికి వెళ్తాను. ఒకసారి లోపలికి వెళ్ళేసి చూద్దాం అసలు ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అక్కడ సైడ్ చూస్తే చాలా మంది నాకు కనిపించారు. అక్కడ లాస్ట్ కి కొంతమంది పోలీస్ వాళ్ళు మొత్తం నిలబడ్డారు చూడండి. నేను కూడా ఒక పోలీస్ యూనిఫామ్ లో ఉండడం వల్ల ఎవరికి కూడా డౌట్ అయితే రాదని అనిపిస్తుంది. చూద్దాం నేను కూడా పోలీస్ ఆఫీసర్ లాగా నార్మల్ గా తిరుగుతుంటాడు. అండ్ ఇక్కడ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఉన్నాడు. సో వీళ్ళలో నేను కలిసిపోతే బెటర్ అనుకుంటున్నా. చెక్ చేద్దాం అసలు ఇంతమంది పోలీస్ వాళ్ళు ఏంటరా బాబు. అటు చూడండి ఇటు సైడు అటు సైడు ఇదంతా ఈ లైన్ మొత్తం ఉన్నారు పోలీస్ వాళ్ళు. వీళ్ళు చాలా పెద్ద బడ్జెట్ తో సినిమా అయితే తీస్తున్నట్టున్నారు. దానికి స్పెషల్ కార్ ఇలాంటిది తయారు చేయడం ఏంటి గైస్. లోపలికైతే వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కార్ ఎలా ఉండబోతుంది ఏంటనేది నేనైతే కనుక్కుంటాను. సో చూద్దాం ఒకసారి. ఈ నుంచి లోపలికైతే వెళ్ళడానికి ట్రై చేస్తాను నేను. కార్స్ ఉన్నాయి అండ్ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఇక్కడ షెడ్ కూడా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి నంబర్ 3 అనమాట. ఇందులోనే ఆ కార్ అయితే రెడీ అవుతుంది నాకు లెస్టర్ చెప్పాడు. అండ్ ఇక్కడ చాలా కార్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కార్స్ అనమాట. అందుకే ఇంత లగ్జరీ ఉన్నాయి ఇదంతా. ఒక్కొక్కటి కార్ కూడా చాలా కాస్ట్లీ అనమాట. అండ్ ఇక్కడ కొంతమంది పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా, సో వీళ్ళతో మాట్లాడి నేనైతే లోపలికైతే ఎంటర్ అవుతాను. నా ఐడి కార్డ్ కూడా చూపిస్తాను అంతుంటే. సో చూద్దాం ఫస్ట్ గా వీళ్ళతో అయితే మాట్లాడదాం. ఆల్ రైట్ గైస్, నన్ను వచ్చేసి ఈ షెడ్ లోపలికైతే పోలీస్ వాళ్ళు అయితే పంపించేశారనమాట. అండ్ ఇప్పుడు లోపలికి వస్తేనే ఇక్కడ ఇది వచ్చేసి కల్కి బుజ్జి కార్ అనమాట. దీన్ని చూడండి ఇంకా రెడీ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి ద విన్వుడ్ గరాజ్ మెకానిక్స్ అనమాట. వీళ్ళు వచ్చేసి లాస్ శాంటోస్ లోనే ఒక రిచ్ గరాజ్ వాళ్ళు ఈ కార్ అయితే మాడిఫై అయితే చేస్తున్నారు. చూడడానికి చూడండి సేమ్ టు సేమ్ మన కీర్తి సురేష్ బుజ్జి కార్ లాగానే ఉంది గైస్, అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ చూడండి సైంటిస్టులు మెకానిక్స్ వీళ్ళిద్దరు కలిసి ఈ కార్ ని రెడీ చేస్తున్నారయ్యా. అసలు ఇలాంటి కార్ నేను అస్సలు చూడలేదు ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం చూస్తుంటే నాకు పిచ్చగా నచ్చేసింది. అసలు వీడే అనుకుంటా
ప్రొడ్యూసర్. సో ఇతను ఇంత అమౌంట్ ఆఫ్ డబ్బులు పెట్టి ఈ కార్ ని రెడీ చేస్తుంది వీడే. దీన్ని ఎలా లేపేయాలి ఏంటనేది నాకు అస్సలు తెలియట్లే. ఫస్ట్ గా నేనైతే లెస్టర్ తో అయితే మాట్లాడిన తర్వాత అది ఎలా చేయాలి ఏంటనేది నేనైతే కనుక్కుందాము. సో ఫాస్ట్ గా ఒకసారి నేను లెస్టర్ కి అయితే కాల్ చేద్దాను. కానీ ఇక్కడ కాదు, మనం కొంచెం ఒక సేఫ్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ కొంతమంది పోలీస్ వాళ్ళు అయితే తిరుగుతూనే ఉన్నారు. సో నేను వచ్చేసి ఇక్కడనే సైడ్ కొండి ఒకసారి లెస్టర్ తో అయితే కాల్ లో మాట్లాడతా. ఆల్ రైట్ గైస్, నేను వచ్చేసి లెస్టర్ తో కంప్లీట్ గా మాట్లాడేశాను అనమాట. అండ్ లెస్టర్ మనకి ఒక సప్రెసర్ తో కూడిన ఒక పిస్టల్ అయితే ఇచ్చాడు. ఆ పిస్టల్ తో ఇక్కడ ఒక్కొక్కరిని డౌన్ చేసేసి ఎవ్వడికి తెలియకుండా బయలుదేరాలని నాకు లెస్టర్ అయితే చెప్తున్నాడు. ఎవ్వడికి కూడా తెలియకుండా మనం పిస్టల్ తో సప్రెసర్ తో కొట్టుకుంటూ వెళ్తాము. ఎందుకంటే బయట కూడా ఒక షెడ్ అయితే కంప్లీట్ గా క్లోజ్ ఉంది కాబట్టి ఎక్కువ మందికి వినపడే ఛాన్స్ కూడా లేదు. మెయిన్ గా ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకుండా పని అయిపోయేలాగా చూడమని నాకు లెస్టర్ అయితే చెప్పాడు. సో గైస్, ఇప్పుడు ఇక్కడ నేను గన్ అయితే తీసుకోవడం బెటర్ అని అనుకుంటున్నా. సో సైలెంట్ గా నుంచి ఒక గన్ తీసేసుకొని నేను ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ అయితే డైరెక్ట్ గా హెడ్ షాట్ ఇవ్వాలి. వాళ్ళు ఏదన్నా సౌండ్ చేశారంటే అయిపోయింది నా పని మాత్రము. సో ఫాస్ట్ గా ఇక్కడైతే ఏ పోలీస్ ఆఫీసర్ కూడా లేడు కాబట్టి నేను నా దగ్గర ఉన్న గన్ అయితే తీసేసుకుంటా. సో చూడండి, ఈ గన్నే అనమాట. ఇది వచ్చేసి పిస్టల్ కంప్లీట్ గా సప్రెసర్ తో అయితే అటాచ్ ఉంది. సో ఎవరికి కూడా సౌండ్ అయితే రాదు. సో ఫాస్ట్ గా ఇప్పుడు ఎవరికి కూడా తెలియకుండా నేను ఈ నుంచి అయితే వెళ్దాము. ఆగండి, ఈడెవడో పోలీస్ ఆఫీసర్ అయితే ఉండాలి అని హెడ్ ఇవ్వాలి నేను, అంతే. ఓకే గైస్, ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చేసాను. ఓకే, వీడి సౌండ్ అయితే చేయడు కదా. ఓకే, వీడికి అయితే ఇంకొక హెడ్ షాట్ ఇవ్వడం బెటర్. అండ్ ఇతన్ని అయితే చంపేశాను. అండ్ అక్కడ ఉన్న ఒక ప్రొడ్యూసర్ ని కూడా నేను వేసి పడేయడం బెటర్ అనుకుంటున్నా, లేదంటే మనకి ప్రాబ్లము. సో ఎవరు లేడు కదా ఇక్కడ. ఓకే గైస్, ఇక్కడ ఎవరు లేడు. నైస్ గైస్, ఇక్కడైతే కొంతమంది పోలీస్ వాళ్ళు అయితే ఉన్నారు. సో సైలెంట్ గా నేను ముందర దగ్గరికి వెళ్ళి కుక్కర్ని ఫినిష్ చేసేసి ఆ కార్ అయితే తీసుకెళ్లిపోవడం బెటర్. బట్ ఇంకా ఆ కార్ అయితే కొంచెం మాడిఫై అయితే చేస్తున్నారు. ఇంకా మాడిఫై పక్కకు పెట్టేసి చాలా మంది మిలిటరీ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అందుకే మనం ఫాస్ట్ గా తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, వీడికైతే డైరెక్ట్ గా హెడ్ షాట్. ఓకే, ఎవడు కూడా సౌండ్ చేయడానికి కూడా నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే హెడ్ షాట్ ఇస్తున్నాను నేను. ఓకే నైస్, పర్ఫెక్ట్. ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, వీడిని కూడా వేస్తాను. ఇక్కడ ఒకటి. ఓకే నైస్, డన్. ఇక్కడ మెకానిక్ వాళ్ళని కూడా వేద్దాం గైస్ ఒక్కొక్కరిని. ఇక్కడ ఒక ఫస్ట్ గా పోలీస్ ఆఫీసర్ నేర్చి పడేస్తే ఎవరికి కూడా డౌట్ రాదు. ఓకే, ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ అందరు డౌన్ అనుకుంటా. ఇప్పుడు లేయండ్రా నువ్వు నీ ఎంకమ్మ. గైస్, అందరినీ నేనైతే చంపేశాను. ఇక్కడ నా దగ్గర ఉన్న సప్రెసర్ గన్ అసలు కొంచెం కాదు కదా, కొంచెం కూడా సౌండ్ వస్తలేదు అసలు. ఈడ రిచెస్ట్ ప్రొడ్యూసర్ అయితే చనిపోయాడు అనమాట. వీడియో ఒక ప్రొడ్యూసరు, వీడినైతే చంపేశాను నేను. ఈ బుజ్జి కార్ మనదే అనమాట. కానీ దీన్ని ఇలానే బయటికి తీసుకెళ్లాలంటే చాలా కష్టం అనమాట. అందుకే నాకు లెస్టర్ ఒక ప్లాన్ అయితే చేశాడు కదా. ఆ ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఆ హెలికాప్టర్ లో ఇప్పుడు మనమైతే ఇక్కడ నుంచి అయితే పారిపోబోతున్నాము. సో ఫాస్ట్ గా ఇంకా వీళ్ళనైతే నేను చంపేశాను. బయట ఉన్న వాళ్ళని కూడా నేనైతే చంపేస్తే బెటర్. ఇక్కడ ఒక హెలికాప్టర్ వస్తుంది కాబట్టి బయటి వాళ్ళని కూడా మనం అయితే చంపేద్దాము. నేను వచ్చేసి ఇక్కడ బయటికి వచ్చాను. అండ్ ఇక్కడ ఫాస్ట్ గా ఈ తొలక. ఓకే ఓకే ఓకే, అసలు వీడు సౌండ్ చేశాడయ్యా. ఓకే, నాకు తెలిసి కొంచెం వీడైతే సౌండ్ అయితే వచ్చింది. అది సౌండ్ వచ్చిందో లేదో తెలియదు, వీడికి అర్థం కావట్లేదు. ఓకే గైస్, ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అయితే చంపేశాను నేను. లెస్టర్ పంపించే హెలికాప్టర్ కోసం అయితే మనం వెయిట్ అయితే చేద్దాము. అప్పుడు లోపు ఆ కార్ అయితే బయటికి తీసుకొస్తాను నేను. గైస్, ఇంకా బయట కూడా మొత్తం క్లియర్ చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు సైలెంట్ గా ఈ కార్, ఓ గాయ్స్ ఇది చూడండి ఎలా తయారైందో. ఇక్కడ కంప్లీట్ గా ఫ్యూయల్ తో నడుస్తుందా అనుకున్నాను, కానీ ఇది ఎయిర్ ప్రెషర్ తో నడుస్తుందయ్యా. గైస్, ఫస్ట్ గా ఇక్కడ నుంచి అయితే బయటికి తీసుకొస్తాను దీన్ని. గైస్, నేను వచ్చేసి ఈ బుజ్జి కార్ అయితే తీసుకొచ్చాను. అండ్ అప్పుడు లోపు ఇక్కడ చాలా మంది అయితే పోలీస్ వాళ్ళు అయితే వచ్చేసారు. ఎందుకంటే అక్కడ ఒకడైతే సౌండ్ చేశాడు కదా, ఈ హెలికాప్టర్ కూడా వచ్చాడయ్యా. అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు ఏం చేయాలనేది. హెలికాప్టర్ కి షార్ట్ పడింది. అండ్ లెస్టర్ చెప్పిన హెలికాప్టర్ వచ్చేసి ఇంకా రావట్లేదు అసలు. అండ్ ఇక్కడ పోలీస్ వాళ్ళు అయితే వచ్చేసారు. అండ్ అసలు వాడు ఎక్కడున్నాడో ఏంటో అర్థం కావట్లేదు అయ్యా నాకు అసలు. అండ్ లెస్టర్ నాకేం చెప్తున్నాడంటే, ఇక్కడ నువ్వు ఒక ఫ్లేర్ అయితే వెలగడానికి ట్రై చేయండి, ఆ హెలికాప్టర్ అతనికి ఇక్కడ ఉన్నారని తెలుస్తుందని నాకు చెప్పాడు. అండ్ ఇక్కడ నీ అంకమ్మ ఫ్లేర్ గంత కొడతాను నీకు. గైస్, వీడు మాత్రం అసలు తెగ చేసేస్తున్నారు అసలు. ఈ బుజ్జి కార్ ని ఎలాగైనా సరే మనం తీసుకెళ్లాల్సిందే. నా దగ్గర ఉన్నది కేవలం ఈ గన్ మాత్రమే. ఈ తొలకాయ అసలు వీడు హెలికాప్టర్ ఎక్కడరా? నా దగ్గర పెద్ద గన్ కూడా లేదు, అది ప్రాబ్లము. పెద్ద గన్ ఉంటే ఓ 1 సెకండ్ గైస్, లెస్టర్ చెప్పిన హెలికాప్టర్ ఇదే అనుకుంటా నాకు తెలిసి. గైస్ నాకు తెలిసి ఇదే అని అనిపిస్తుంది నాకు మాత్రము. ఇది మన హెలికాప్టర్. ఫస్ట్ గా నేనైతే అతనికైతే కవర్ ఇవ్వాలి. వీళ్ళు వచ్చేసి ఆ హెలికాప్టర్ ని కూడా పగలగొట్టే ఛాన్స్ అయితే ఉందనుకుంటా.
ఒరే హెలికాప్టర్ ఎక్కడికి రా, నువ్వు ఇట్రా రీ. గైస్ ఆడు వచ్చేసి పొజిషన్ అయితే తీసుకుంటున్నాడు. ఓకే 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 ఫాస్ట్ గా తిప్పుతున్నాడు అయితే వచ్చేసి. గైస్ నేను వచ్చేసి ఈ హెలికాప్టర్స్ వాళ్ళతో కొట్లాడుతుంటే మన్నడు ఈ హెలికాప్టర్ అయితే ల్యాండ్ అయితే చేస్తాడు అనమాట. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న కార్ అయితే డైరెక్ట్ గా ఆ మ్యాగ్నెట్ కి అయితే అటాచ్ చేయాలన్నమాట. దీని కింద అయితే పెట్టేసేయాలి. అప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే పైన ఉండేది వచ్చేసి కంప్లీట్ గా మ్యాగ్నెట్ అనమాట. ఇది కంప్లీట్ గా మెటల్ తో అవ్వడం వల్ల ఇది డైరెక్ట్ గా పైకి వెళ్ళి అటాచ్ అయితే అయిపోద్ది. అప్పుడు దీని నుంచి మనం దాన్ని అయితే తీసుకెళ్ళచ్చు. రే ఫాస్ట్ గా దిగురా, నువ్వు ఏంట్రా చేస్తున్నావు, నువ్వు బొక్క ఊరికే దిగేసే ఈ నుంచి బొక్కడగా. ఫాస్ట్ గా దీని అయితే మనం మ్యాగ్నెట్ గా అయితే అటాచ్ అయితే చేద్దాము. గైస్ నేను వచ్చేసి దీని మ్యాగ్నెట్ పవర్ తో నేనైతే ఈ కార్ అయితే అటాచ్ అయితే చేశాను. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే వెళ్ళే సమయం కూడా అయితే వచ్చేసింది. సో ఫాస్ట్ గా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. మెయిన్ గా ఇలా చేసేది మనం కంటైనర్స్ కి అయితే అలా చేస్తుంటాము, కానీ ఇప్పుడు మనం చూడండి అసలు డైరెక్ట్ గా కార్ నే లేపేసాము. అసలు ఫాస్ట్ గా ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ గా సముద్రం సైడ్ అయితే వెళ్ళాలి. నాకు ఒక భయం వేస్తుంది ఏంటంటే ఈ కార్ ఏమన్నా పడిపోద్దా అనేది. పడే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే ఈ మ్యాగ్నెట్ వచ్చేసి ఫుల్లీ పవర్ఫుల్ అనమాట. సో ఫాస్ట్ గా ఇక్కడ నుంచి అయితే నేను లెస్ట్ చెప్పిన లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తాను. సో ఫస్ట్ గా ఈ పోలీస్ వాళ్ళ నుంచి నేనైతే తప్పించుకోవాలి. ఇక్కడ చూడండి అసలు పోలీసు వాళ్ళు వెనకాల వస్తున్నారు. ఫాస్ట్ గా ఇంకేం లేట్ చేయకుండా మనం డైరెక్ట్ గా సముద్రం దగ్గరికి అయితే వెళ్దాము. ఈ పోలీస్ వాళ్ళ నుంచి మనం తప్పించుకుందాము. లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, నేను వచ్చేసి లెస్టర్ చెప్పిన లొకేషన్ దగ్గరకు ఆల్మోస్ట్ వచ్చేసాను అనమాట. ఇంకా పోలీస్ వాళ్ళ నుంచి చాలా కష్టమైంది తప్పించుకోరావడానికి. అండ్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే శాండీ షోర్స్ లో ఉన్న ఎయిర్పోర్ట్ దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ లెస్టర్ అయితే మనకి రమ్మని చెప్పండి. ఇక్కడ హెలికాప్టర్ అండ్ ఆ కార్ అయితే లెస్టర్ కి అయితే సబ్మిట్ చేయాలి. నాకైతే ఈ బుజ్జి కార్ అయితే డ్రైవ్ చేయాలని అనిపిస్తుంది, కానీ మనం డ్రైవ్ చేయాలా, ఎలా చేయాలి ఏంటనేది చూద్దాము. అండ్ ఫస్ట్ గా ఈ కార్ అయితే అటాచ్ అయితే చేసేస్తా. ఇంకెంతసేపు అని అయస్కాంతంలో ఉంటది. సో ఫస్ట్ గా దీన్ని అయితే తీసేద్దాం. ఆల్ రైట్ గైస్, నేను వచ్చేసి ఇంకా బుజ్జి కార్ అయితే కంప్లీట్ గా దీన్ని అటాచ్ కూడా చేశాను అనమాట. అండ్ ఇప్పుడు దీన్ని ఒక్కసారి నాకు డ్రైవ్ చేయాలని అనిపిస్తుంది. మీరు నా కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా ఒక 100 కామెంట్స్ అయితే చెప్పండి. అప్పుడు నేను లెస్టర్ కి కాళ్ళు పట్టుకోనైనా దీన్ని ఒక రోజు అయితే మనం పెట్టుకుందాము. దీన్ని స్పీడ్ టెస్ట్ చేద్దాము, దాన్ని డ్యూరబిలిటీ టెస్ట్ చేద్దాము. ఒకటే వీడియోలో అయితే చేసేద్దాం అనమాట. దానికోసం కింద కామెంట్ సెక్షన్ లో BUJJI బుజ్జి అని కామెంట్ సెక్షన్ లో అయితే గట్టిగా అయితే చెప్పేసేయండి. మినిమం 100 to 150 కామెంట్స్ అయితే ఖచ్చితంగా కావాలి. అప్పుడే నేను దీన్ని టెస్ట్ డ్రైవ్ మొత్తం దాన్ని స్పీడ్ టెస్ట్ మొత్తం నేను అయితే చెప్పేస్తా. సో దానికోసం కింద కామెంట్ సెక్షన్ లో మాత్రం BUJJI బుజ్జి అని కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి. ఈ వీడియో కిందే ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే కనపడుతుంది కదా, దాన్ని గట్టి కొట్టేసేయండి. దాంతో మీరు కూడా నా ఫ్యామిలీలో అయితే ఎంటర్ అయితే అవ్వచ్చు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఒక బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టేసుకోండి. అలాగే వెళ్ళేటప్పుడు ఒక హైప్ బటన్ కూడా గుద్ది పడేసేయండి. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరెవరు ఉన్నారో కింద గట్టి కొట్టేసేయండి చెప్తున్నా. సో చూద్దాం అసలు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ దానికి ఒక 500 లైక్స్ చేయగలరా లేదా అనేది. అండ్ ఇంకా బుజ్జి కార్ ని టెస్ట్ చేయడానికి ఏం చేయాలో తెలుసు కదా, కింద కామెంట్ సెక్షన్ లో BUJJI బుజ్జి అని కామెంట్ చేసి చెప్పేసేయండి. సో విల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ బై.